శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. స్వధర్మ ప్రేక్షకులకు వార ఫలితాల్లో ఈ వారం అనగా సెప్టెంబర్ నెల 15వ తేదీ ఆదివారం నుండి సెప్టెంబర్ నెల 21వ తేదీ శనివారం పర్యంతం మేషాది ద్వాదశ రాశుల వారికి వార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి. భాద్రపద మాస శుక్లపక్ష ద్వాదశి 15వ తేదీ, భాద్రపద మాస కృష్ణపక్ష చతుర్థి శనివారం. తెలుగు తిథుల ప్రకారం చూసుకున్నట్లయితే ఈ వారం వచ్చేటువంటి పండుగలు కూడా ఈ 15వ తేదీ అంటే ఆదివారము శుక్లద్వాదశి, విజయద్వాదశి అని పిలుస్తారు, శక్రద్వాదశి అని పిలుస్తారు. వామన జయంతి, భగవానుడు వామనుడిగా అవతరించినటువంటి రోజు. 16వ తేదీ సోమవారము భాద్రపద శుక్ల త్రయోదశి, దేవదత్తుడి రూపంలో దత్తాత్రేయుల వారు అవతరించిన రోజు. 17వ తేదీ మంగళవారము అనంత పద్మనాభ చతుర్దశి. అలాగే 19వ తేదీ 18వ తేదీ నుంచి మహాలయ పక్షాలు ప్రారంభం అవుతూ ఉన్నాయి. ఇక 20వ తేదీ ఉమావ్రతం ఉండ్రాళ్ళ తద్దే అంటారు. ఇది ఈ వారం వచ్చేటువంటి ప్రధానమైనటువంటి పండుగలు. 21వ తేదీ శనివారం కూడా సంకష్టహర చతుర్థి, చంద్రోదయం రాత్రి 8:54. ఇవి ఈ వారం వచ్చేటువంటి ప్రధానమైనటువంటి పండుగలు. ఇక ఈ వారం మేషాది ద్వాదశ రాశుల వారికి వార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి. వృషభంలో గురువు, మిథునంలో కుజుడు, సింహంలో రవి బుధుల యొక్క కలయిక, కన్యలో శుక్రకేతువులు, మకరంలో చంద్రుడు, కుంభంలో శని, మీనంలో రాహువు. ఇవి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారాలు. చంద్రుడు మకరము, కుంభము, మీనరాశుల్లో ఈ వారమంతా కూడా సంచారం చేయబోతూ ఉన్నాడు. శనివారం నాడు మేషంలోకి చంద్రుడు వస్తాడు. ఇవి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచార విషయాలు. ఇక మేషాది ద్వాదశ రాశుల వారికి వార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు చూద్దాము. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచార రీత్యా కుజుడు, గురువు, శని, కేతువులు 4 గ్రహాలైతే శుభంగా ఉన్నాయి. ఇక బుధుడు కొంత శుభమైనటువంటి యోగాలను వచ్చే వారం వరకు ఇవ్వవచ్చు. 16వ తేదీ వరకు కూడా రవి అర్ధశుభుడు. గతంలో నిలిచిపోయినటువంటి కొన్ని పనులు ఏవైతే ఉన్నాయో ఈ వార ఆరంభంలోనే వాటిని పూర్తి చేస్తారు. 17, 18, 19 ఈ 3 రోజుల్లో కూడా ఒక అదృష్ట యోగం అనేటువంటిది కూడా మేషరాశి వారికి కలగబోయే సూచన కనిపిస్తూ ఉన్నది. ఆశయాలు, వాటి యొక్క సాధన దిశ, వీటి వైపు మీరు అడుగు పెడతారు. ఏదైనా చిన్న చిన్న కార్యక్రమాల్లో ఇబ్బందులు ఎదురైనప్పుడు ఆత్మీయుల నుంచి, శ్రేయోభిలాషుల నుంచి సలహాలు స్వీకరిస్తారు. ప్రారంభించిన పనులన్నీ కూడా ఈ వారంలో కొంత అనుకూలమైనటువంటి గ్రహ సంచార రీత్యా కొంత పనులు పూర్తవుతాయి. ఓ ప్రణాళిక ప్రకారంగా మీరు పనిచేస్తే ఎప్పటికీ కూడా మీకు ఇబ్బంది అనేటువంటిది ఉండదు. వ్యాపారం విజయవంతంగా ఉంటుంది. ఆర్థిక ప్రయోజనాలైతే ఈ వారం పర్వాలేదన్నట్టుగానే కొనసాగుతాయి. ఉద్యోగం చేస్తున్నటువంటి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో తమ పనులను కొంత విశేషమైనటువంటి దృష్టితో పూర్తి చేస్తే మంచిది.
రాజకీయ నాయకులకు మిత సంభాషణ, విద్యార్థులకు మిత సంభాషణ చాలా వరకు మేలు చేస్తుంది. అలాగే ఇంటి నిర్మాణ ప్రయత్నాలు ఆగిపోయినవి ఏవైతే ఉన్నాయో 16, 17, 18వ తేదీల్లో కూడా ఆరంభం చేయవచ్చు. ఉద్యోగపరంగా కొన్ని కీలకమైన మార్పులు కూడా సంభవిస్తాయి. మిత్రులతో కానీ ఇంట్లో బంధువులతో కానీ కలహాలు లేకుండా జాగ్రత్త పడండి. నోరు మంచిదైతే ఊరు మంచిది. అలాగే ఎక్కువగా విపరీతమైన ఆలోచనలు ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంటాయి. వాటిని కొంత నియంత్రించుకొని మీ కార్యముల మీద దృష్టి పెడితే మీకు అనుకూలమైనటువంటి పనులైతే అద్భుతంగా జరుగుతాయి. ఇక మేషరాశి వారికి ఈ వారమంతా ఆంజనేయ దండకాన్ని మీరు పారాయణం చేయండి. అలాగే విశేషించి ఈ వారం గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణం కావచ్చు, గణపతి అష్టోత్తర శతనామం కావచ్చు, మీ సౌకర్యాన్ని బట్టి అవి చేయండి. వామన జయంతి రోజున విష్ణు సహస్రనామ పారాయణం కూడా పెట్టుకోవడం కూడా మీకు మంచి యోగాన్ని ఇస్తుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారమంతా రాహువు శుభంగా ఉన్నాడు, కొంత శుక్రుడు శుభంగా ఉన్నాడు, గురువు అర్ధశుభుడు, 17వ తేదీ నుండి రవి అర్ధశుభుడు. వృషభ రాశి వారికి మిశ్రమమైనటువంటి గ్రహ సంచారం ఈ వారంలోనైతే ప్రధానంగా ఉంది. ఎంత శ్రమ చేస్తారో ఆ శ్రమకు తగినటువంటి ఫలితాలైతే తప్పకుండా కలుగుతాయి. విద్యార్థులు పరధ్యానంగా ఉండటం ఏమాత్రం కూడా మంచిది కాదు. కొంత శ్రమ చేస్తే విజయాలు మీ వెంట ఉంటాయి. ఆర్థిక వ్యవహారంలో అయితే వృషభ రాశి వారికి కొంత ఆశాజనకంగానే ఉన్నాయి. సన్నిహితులతో వివాదాలు ఏవైతే ఉన్నాయో చాలా వరకు సర్దుబాటు అవుతాయి. మంచి ఆలోచనలు కూడా వస్తాయి. బంధువుల నుంచి శుభవార్తలు, అనుకున్న పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. విద్యార్థులకు అనుకూలమైనటువంటి ఫలితాలైతే తప్పకుండా రావచ్చు. స్థిరాస్తి విషయంలో అగ్రిమెంట్లు, వ్యాపారాలు లాభసాటిగా కూడా సాగుతాయి. కొంత నిరుత్సాహం నుంచి బయటపడితే వృషభ రాశి స్త్రీలకు కొంత ఆశాజనకమైనటువంటి పరిస్థితులైతే బాగానే ఉన్నాయి. విద్యార్థులు లక్ష్యం వైపు దృష్టి సారించండి. కొంత శుక్రుడు అనుకూలంగా లేకపోవటం కావచ్చు. అలాగే ఆర్థిక సమస్యలు అనేటువంటివి అయితే మిమ్మల్ని కొంతవరకు వెంటాడుతూనే ఉంటాయి. గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయటానికి ఇంట్లో ఎవరితోనైనా చర్చలు చేస్తే బాగుంటుంది. అలాగే నోటి దురుసుతనం వల్ల ఎక్కడ లేని ఇబ్బందులైతే మీకు రావచ్చు. ప్రయాణాలు చేసేటువంటి సమయంలో గురు శుక్రవారాల్లో భోజనానంతర ప్రయాణములు మీకు అనుకూలతను ఇవ్వవచ్చు. కొన్ని సౌకర్యాలను అనుభవిస్తారు. ప్రణాళికాబద్ధంగా ఖర్చులు పెట్టకపోతే ఖచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది అన్న విషయాన్ని ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. ఇక సంతానం కోసం కష్టపడితే సంతాన ఫలితాలైతే ఈ వారంలో బాగానే ఉంటాయి. వృషభ రాశి వారికి పరిహారాల విషయంలో శనివారం నాడు సంకష్టహర చతుర్థి రోజున గణపతికి సహస్రనామ స్తోత్ర పారాయణ పూజ చేయించుకోండి. గణపతి అభిషేకం సంకష్టహర చతుర్థి రోజున చాలా మంచి యోగాలను కూడా మీకు ఇవ్వవచ్చు. అలాగే ఆదివారం నాడు వామన జయంతి, ప్రతి ఒక్కరు కూడా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము, ఆ రోజున ఆవులకు ఏదైనా గ్రాసాన్ని సమర్పిస్తే మంచి ఫలితాలు మరిన్ని కూడా కలుగుతాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారమంతా శుక్రుడు శుభంగా ఉన్నాడు, కొంత రవి శుభంగా ఉన్నాడు, కుజుడు అర్ధశుభుడు. మిథున రాశి వారికి కూడా ఈ వారం
అదృష్ట యోగం అనేటువంటిది కొంత కొనసాగుతూ ఉన్నది అని చెప్పవచ్చు. చాలా వరకు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఏవైతే సంకల్పం చేశారో అవన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. అలాగే నూతన ఉత్సాహంతో కార్యక్రమాలను పూర్తి చేస్తారు. కొంతకాలం చేసినటువంటి ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థుల్లోని నైపుణ్యం అనేటువంటిది కూడా వెలుగులోకి వస్తుంది. కొన్ని సమస్యలు ఓర్పుతో పరిష్కారం చేసుకుంటారు. ఆస్తి లాభం, గృహ నిర్మాణ ప్రయత్నాలు కూడా కొంత అనుకూలిస్తాయి. అలాగే మీ ఆత్మవిశ్వాసం విద్యార్థులకు, నిరుద్యోగులకు కూడా రెట్టింపవుతుంది. సమాజంలో మంచి గుర్తింపును పొందుతారు. మిత్రుల సహకారం అయితే అందుతుంది. వ్యాపార విజయాలు సాధిస్తారు. కుటుంబ సభ్యుల విషయంలో కూడా అలజడి తొలగిపోతుంది. కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుంది. జీవితంలో కొన్ని విశేషమైనటువంటి సంఘటనలను మరల మీరు గుర్తుకు తెచ్చుకుంటారు. రాజకీయ వర్గాల్లో ఉన్నటువంటి వారికి కొంత పదవీ యోగ ప్రాప్తి కలగబోతోంది. రాజకీయ వర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి కూడా సంతోషకరమైనటువంటి సమాచారం లభించవచ్చు. నిరుద్యోగుల విషయంలో కూడా కొంత ఆనందంగా ఉంటుంది. మానసిక ఆందోళన తగ్గించుకుని పనిచేస్తే చాలా వరకు కూడా మంచిది. అలాగే పైకి చురుగ్గా కనబడకపోయినప్పటికీ కూడా కొంత పరీక్షల్లో దృష్టి పెడితే విద్యార్థులకు విజయాలైతే తప్పకుండా వెంట రావచ్చు. అలాగే అన్నింట విజయములను పొందే ఆస్కారం కూడా మిథున రాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం చెబుతోంది. కొంత దైవానుగ్రహాన్ని పొందగలిగితే మిథున రాశి వారికి ఇంకా బాగానే ఉంటుంది అని చెప్పవచ్చు. వామన జయంతి ఆదివారం రోజున 15వ తేదీ మిథున రాశి వారు శివసహస్రనామ స్తోత్ర పారాయణంతో పాటుగా విష్ణు పంజర స్తోత్ర పారాయణం చేయండి. ఇక బుధవారం నాడు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం 3 సార్లు చేయండి. శనివారం నాడు సంకష్టహర చతుర్థి ఉపవాసంతో గణపతి ఆరాధన చేసి గణపతికి ప్రీతికరంగా ఉండ్రాళ్లను నివేదన చెయ్యండి, సరిపోతుంది. చతుర్దశి రోజున శివ అభిషేకం చేయించుకోవడం వల్ల కూడా ఇంకా మంచి ఫలితాలు మీకు కలుగుతాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారమంతా గురువు, శుక్రుడు, రాహువు, కేతువు కొంత శుభంగా ఉన్నారు. బుధుడు ఈ వారమంతా కూడా శుభంగానే ఉన్నాడు. రవి అర్ధశుభుడు 17వ తేదీ నుంచి కొంత మార్పు కలుగుతుంది. కోర్టు వ్యవహారాదుల్లో కొన్ని ఫలితాలు కర్కాటక రాశి వారికి అయితే అనుకూలంగానే ఉంటాయి. ఎన్నడూ లేని విధంగా ఒక శుభవార్త అనేటువంటిది మిమ్మల్ని పలకరిస్తుంది. కృషికి తగినటువంటి గుర్తింపు ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా తప్పకుండా పొందుతారు. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా మీ ప్రతిభ అనేటువంటిది బ్రహ్మాండంగా ముందుకు వెళ్తుంది. ఏవేవైతే కార్యక్రమాలు అనుకూలంగా సంకల్పించుకున్నారో ఆ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా కొనసాగుతాయి. ఆప్తులు, సన్నిహితులు మొదలైనటువంటి వారు మీకు సహాయపడతారు. కొంతకాలంగా వేధిస్తున్నటువంటి ఒక సమస్య నుంచి బయటనైతే పడతారు. ఆలోచనలు ఏవైతే ఉన్నాయో కార్యరూపం దాలుస్తాయి. ఎంతటి వారినైనా సరే మాటలతో ఆకట్టుకునేటువంటి చాకచక్యం మీకు బ్రహ్మాండంగా పెరుగుతుంది. వ్యాపార పరంగా లాభాలనేటువంటివి కూడా తథ్యం అవుతాయి. మరింత కష్టపడితే విద్యార్థులు ఉన్నతమైనటువంటి ఫలితాలు, అత్యుత్తమమైనటువంటి ఫలితాలు సాధిస్తారు. ఏ పనులను కూడా బద్ధకంతో మధ్యలో ఆపకండి. ఏదైనా పనిని మొదలు పెడితే దాన్ని తుది అయ్యేదాకా కూడా ముందుకు వెళ్ళమని సూచన. ప్రయాణాల్లో కొంత జాగ్రత్త పాటించకపోతే ఇబ్బంది పడతారు. పెద్దలతో సత్సంబంధాలు అనేటువంటివి కొనసాగిస్తారు. అలాగే ఉద్యోగులకు విశేష గుర్తింపు అయితే రాగలదు. పారిశ్రామిక వర్గాలకు విశేషమైనటువంటి ఆకస్మిక విదేశీ పర్యటనలు కూడా ఉండవచ్చు. వ్యయ ప్రయాసలు కొంతమేరకు తప్పకపోవచ్చు. అలాగే స్త్రీలకు
కొంత నొప్పులు కానీ లేకపోతే వాత సంబంధమైనటువంటి కొంత ఇబ్బందులైతే కలిగే ఆస్కారం ఉంది. కాబట్టి ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటే కర్కాటక రాశి వారికి సరిపోతుంది. కర్కాటక రాశి వారికి పరిహార విషయానికి వచ్చినట్లయితే వీరికి అష్టమ శని దోషం అనేటువంటిది కొంత ఇబ్బంది పెడుతోంది. కాబట్టి శనివారం నాడు నవగ్రహ ప్రదక్షిణములతో పాటు శనికి తైలాభిషేకం చేయించుకోవడం కూడా కొంత మంచి ఫలితములను ఇవ్వవచ్చు. అలాగే వామన ద్వాదశి, విజయ ద్వాదశి అంటారు. ఈ 15వ తేదీ తప్పకుండా మీరు విష్ణు దేవాలయాన్ని సందర్శించి విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. కొన్ని విజయాలు మీ సొంతమవుతాయి. శనివారం రోజున సంకష్టహర చతుర్థితో పాటు పితృదేవతలకు ఏవేవైతే మీరు చెయ్యదలుచుకున్నారో, పితృదేవతా సంబంధమైనటువంటివి మహాలయ పక్షాలు కాబట్టి ఈ మహాలయ పక్షాల్లో పితృదేవతలకు ఏదైనా చక్కటి దానాదులు చెయ్యండి. పితృదేవతల కోసం కొంత గోసేవ, గోక్షేత్రంలో ఏవైనా సమర్పణం చేస్తే సరిపోతుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారమంతా కూడా కుజుడు, శుక్రుడు కొంత శుభంగానే ఉన్నారు. రవి అర్ధశుభుడు. అలాగే ఈ సోమవారం వరకు కూడా కొంత బుధుడు అర్ధశుభుడు. శుభకార్యములకు సంబంధించినటువంటి ఆలోచనలు వార ఆరంభంలోనే మీకు అధికం అవుతాయి. ఆర్థిక ఫలితాలు ఏవైతే ఉన్నాయో కొంత ఊరటను ఇవ్వవచ్చు. మొదట్లో సోమ, మంగళ, బుధవారాల్లో కొద్దిపాటి చికాకులు ఎదురైనప్పటికీ కూడా వాటిని అధిగమిస్తారు. ఆలోచనలు అమలు చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు అనేటువంటివి కూడా పొందుతారు. లక్ష్యాల సాధనకు విద్యార్థులు శక్తికి మించి కూడా శ్రమిస్తారు. ఏది విపరీతంగా లోతుగా ఆలోచనలు చేయకండి. తద్వారా కుటుంబ విషయంలో అసంతృప్తి అనేటువంటిది మీకు విపరీతంగా ఉంటుంది. అలాగే కొత్త వ్యక్తుల పరిచయంతో కొంత జాగ్రత్త అనేటువంటిది అవలంబించండి. శుభకార్యములలో పాల్గొంటారు. మిమ్మల్ని ఎవరైతే ఎక్కువగా ఇష్టపడుతున్నారో ఆ వ్యక్తులను మాటల ద్వారా దూరం చేసుకోవటం కొంత మీకు మానసికంగా ఇబ్బందిని కలిగింపచేస్తుంది. కాబట్టి ఆ విషయంలో ఈ వారం కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది. మాయమాటలతో మిమ్మల్ని పొగుడుతూ పక్కదారి పట్టించేటువంటి వ్యక్తులు మీ చుట్టూ కూడా తిరుగుతూ ఉంటారు. అటువంటి వ్యక్తులతో కొంత జాగ్రత్తగా ఉండండి. ప్రతి నిర్ణయం అభివృద్ధి దిశగా అడుగు వెయ్యాలి అంటే ఆలోచన పదునుగా చేయాలి. ప్రతి నిర్ణయం అమలు చేయటానికి సాధికారకమైనటువంటి ఆలోచనలు చాలా వరకు కూడా అవసరమవుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగపరంగా ఇంక్రిమెంట్లు ఈ వారాంతంలో కూడా కలగవచ్చు. కళాకారులకు విపరీతమైన ఒత్తిడిలు ఉంటాయి. మిత్రులతో వైరం లేకుండగా, ప్రయాణాల్లో ఆటంకాలు లేకుండగా తగు జాగ్రత్తలు పాటించండి. ఆత్మీయులతో ఎట్టి విభేదాలు కూడా పెట్టుకోవద్దు. ముందస్తు ప్రణాళిక చాలా వరకు కూడా అవసరం. అలాగే బంధుమిత్రుల రాకపోకలతో మనోవికాసం అనేటువంటిది కూడా కలుగుతుంది. సింహరాశి వారు ఈ వారమంతా విశేషమైనటువంటి ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి. ఎందుకంటే రవి సింహరాశిలో ఉండటం, అది రవి బుధుల యొక్క కలయికతో బుధాదిత్య యోగం అనేటువంటిది మీకు ఆనందాన్ని ఇవ్వవచ్చు. అందువల్ల ఆదివారం నియమాలు గట్టిగా పాటించండి. సూర్యారాధన విశేషంగా చేయండి. అలాగే విజయద్వాదశిని పురస్కరించుకొని ఆదివారం నాడు విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. అలాగే మంగళవారం నాడు కుజ సంబంధమైనటువంటి దోషాలు పోవటానికి లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్ర పారాయణం కూడా చేయటం చాలా వరకు కూడా మీకు మంచిది. అలాగే పితృపక్షాలు ఆరంభమవుతున్నాయి కాబట్టి పితృపక్షాల్లో చక్కగా పెద్దలకు ఏదైనా గ్రాసాన్ని సమర్పించండి. పెద్దల విషయంలో పెద్దలు తృప్తిగా ఉండటానికి గోక్షేత్రాలకు సేవ చేయండి, సరిపోతుంది. తదుపరి కన్యారాశి.
కన్యారాశి వారికి ఈ వారమంతా గురువు, శుక్రుడు, శని శుభంగా ఉన్నారు. కుజ, రాహుకేతువులు అర్ధశుభులుగా ఉన్నారు. కన్యారాశి వారికి గ్రహచారం అంతా కూడా అనుకూలంగానే ఉంది. వ్యాపారాలు మొదలుపెట్టినవైతే విజయవంతంగానే కొనసాగుతూ ఉన్నాయి. ఆర్థిక లావాదేవీలైతే ఆశాజనకంగానే ఉంటాయి. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు సజావుగా పూర్తి చేస్తారు. ఏదైనా వృత్తిపరంగా, ఉద్యోగపరంగా ఏదైనా క్లిష్టమైనటువంటి కార్యక్రమాలు, క్లిష్టమైనటువంటి ఇబ్బందులుంటే వాటిని మీ శ్రేయోభిలాషుల యొక్క సలహాల ద్వారా పూర్తి చేసుకోవచ్చు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. గతాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకుంటే కొంత అనుకూలంగా ఉంటుంది. సృజనాత్మకమైనటువంటి ఆలోచనలతో విద్యార్థులు ముందుకు వెళ్తారు. ఆర్థిక వ్యవహారాల్లో కూడా లాభపడతారు. శత్రుదోషం అనేటువంటిది కూడా తొలగుతుంది. మిత్రులు సహకరిస్తారు. వివాదాలకు దూరంగా ఉండండి. అనవసర విషయాల జోలికైతే వెళ్ళకండి. అంది వచ్చిన అవకాశాలని వదులుకోకండి. రాజకీయ వర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. అలాగే భవిష్యత్ కార్యక్రమాలను కొంత గోప్యంగా ఉంచుకుంటే సరిపోతుంది. కులదైవాలను విస్మరించకండి. కులదైవాన్ని ప్రార్థన చేయండి. రాజకీయ వర్గాలకు ఉన్నత స్థాయి పిలుపులు రావటంతో హుటాహుటిన ముఖ్యమైనటువంటి పనుల కోసం, పదవుల కోసం వెళ్ళాల్సి వస్తుంది. పదవీ యోగ ప్రాప్తి కూడా మీకు కలగబోతోంది. అలాగే నిరుద్యోగులైనటువంటి వారు ఉద్యోగ విషయంలో కొంత గట్టి ప్రయత్నం చేస్తే మీకు మంచి అవకాశం కూడా కలుగుతుంది. కన్యారాశి వారు ఈ వారమంతా గణపతి ఆరాధన, గణపతి స్తోత్ర పారాయణాలు చేయండి. అలాగే బుధవారం నాడు లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్ర పారాయణం చేయండి. పితృ కార్యక్రమాలను విస్మరించకుండగా ఈ మహాలయ పక్షాల్లో పితృదేవత ఆరాధన కూడా చేయండి. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారమంతా శుక్రుడు, రాహువు శుభంగా ఉన్నారు. కొంత రవి శుభంగానే ఉన్నాడు. బుధుడు పర్వాలేదు. తులారాశి వారికి ఊహాపోహలు విడిచిపెట్టి యథార్థమైనటువంటి జీవితం మీద దృష్టి పెట్టుకుంటే కొంత అనుకూలత పెరుగుతుంది. భవిష్యత్తు బ్రహ్మాండంగా మారబోతుంది అన్న దృక్పథాన్ని మరిచిపోకండి. గ్రహ సంచారం కొంత మీకు అనుకూలంగా మారబోతోంది. కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఎన్నో రోజులుగా ఉంటున్నటువంటి వివాదాలు పరిష్కారం అవుతాయి. గృహ నిర్మాణ యత్నాలు సానుకూలంగా ఉంటాయి. విద్యార్థులు ప్రతిభావంతులుగా గుర్తింపు పొందుతారు. కొన్ని బాకీలు వసూలవుతాయి. అలాగే ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి మంచి కాలము అని చెప్పవచ్చు. పదోన్నతి సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సమాజానికి ఉపయోగపడేటువంటి మంచి పనులను చేస్తే రాజకీయ నాయకులకు భవిష్యత్తు బంగారుమయంగా ఉంటుంది. దీర్ఘకాలిక అన్వేషణ ఫలిస్తుంది. అనుబంధాలు మరింత బలపడతాయి. ఈ వారం ఒక కీలక నిర్ణయం తీసుకుంటారు. ఖర్చుల విషయంలో కొంత జాగ్రత్త పడటం అనేటువంటిది కూడా మంచిది. ఉద్యోగంలో ఉన్నటువంటి వారు సమర్థతను నిరూపించుకుంటారు. వ్యాపారులకు పెట్టుబడులు అందుతాయి. దుబారా ఖర్చులు తగ్గించుకోండి. బాధ్యతలు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు పెరిగే ఆస్కారం కూడా ఉంది. కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు విలువైనటువంటి వస్తువుల పట్ల కొంత జాగ్రత్త వహించండి. ఆన్లైన్ వ్యవహారముల యందు గతం కంటే కూడా ఇప్పుడు ఇంకా జాగ్రత్తను పొందితే బాగుంటుంది. కొంత ధన వ్యయ సూచన అనేటువంటిది కూడా కనిపిస్తోంది. తులారాశి వారు ఈ వారమంతా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణంతో పాటుగా హనుమత్ బడబానల స్తోత్ర పారాయణం చేయండి. సంకష్టహర చతుర్థి ఉపవాసాలు ప్రారంభం చేయండి. ఒక 11 సంకష్టహర చతుర్థులు కూడా మీరు వరుసగా చేస్తే భవిష్యత్తు మీకు బంగారుమయంగా ఉంటుంది. పితృదేవత ఆరాధనను విస్మరించకుండగా ఈ మహాలయ పక్షములలో మీ పితృదేవతలకు ప్రీతిగా గోక్షేత్రంలో గోవులకు ఏదైనా గ్రాసాన్ని సమర్పిస్తూ ఉండండి, సరిపోతుంది. తదుపరి వృశ్చిక రాశి.
వృశ్చిక రాశి వారికి ఈ వారమంతా రవి, బుధ, గురు, శుక్ర, కేతువులు శుభంగా ఉన్నారు. వృశ్చిక రాశి వారికి ఈ వారంలో ఆర్థిక సంబంధమైన వ్యవహారాలు చక్కబడతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. విద్యార్థులకు విదేశీ మోజు అనేది పెరుగుతుంది. వీసా సంబంధమైనటువంటి అపరిష్కృత సమస్యలు ఇప్పుడు పరిష్కారం దిశగా ముందుకు వెళ్తాయి. ముఖ్యమైనటువంటి పనుల్లో విజయం అనేటువంటిది కూడా కనిపిస్తూ ఉన్నది. ఆప్తుల సలహాలు స్వీకరించడం అనేటువంటిది కూడా చాలా వరకు కూడా మీకు చెప్పుకోదగినటువంటి సూచన. ఇంతకాలం పడినటువంటి శ్రమనైతే ఒక కొలిక్కి వస్తుంది. మీ నిర్ణయాలు ఉత్తమ ఫలితాలను ఇస్తాయి. కొంత మంచి కాలం అయితే ఆరంభం అయింది అని చెప్పవచ్చు. కార్యసిద్ధి అయితే ఉంది. ఆత్మవిశ్వాసంతో వ్యవహరించండి. వ్యాపారపరంగా లాభాలు అందుకుంటారు. ఉద్యోగపరంగా ఉన్నత హోదా కూడా కలుగుతుంది. రాజకీయ వర్గాలకు కొత్త అవకాశాలు కూడా రావచ్చు. బంధువులతో మాట పట్టింపులు లేకుండా జాగ్రత్త పడండి. ఖర్చులు పెరుగుతాయి. భూ, గృహ, వాహన యోగాలు అయితే మీకు బ్రహ్మాండంగా ఉన్నాయి. మంచి పెట్టుబడులు పెడతారు. సంపద వృద్ధి చెందుతుంది. విందు వినోదాది కార్యక్రమాలతో కాలం గడుపుతారు. మాట పట్టింపు వ్యవహారాల యందు కొంత జాగ్రత్తగా లేకపోతే వివాదాలు అధికమవుతాయి. రాజకీయ నాయకులకు ఈ వారమంతా కూడా కొంత అనుకూలంగానే ఉంది. గృహమందు కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు కొన్ని మార్పులు అయితే తప్పకుండా కనబడుతున్నాయి. కొంత మానసికంగా మాత్రం ఉత్సాహంగా ఉండకపోవచ్చు. ఎందుకంటే అర్ధాష్టమ శని కొంత మానసికంగా మిమ్మల్ని అలజడికి గురి చేయవచ్చు. అన్ని రంగములలో కొంత అడ్డంకులు ఏర్పడినప్పటికీ కూడా కొంత దైవారాధన, దైవ భావనతో వాటిని పరిష్కారం చేసుకొని ముందుకు వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నది. వృశ్చిక రాశి వారు ఈ వారమంతా శివ సహస్రనామ స్తోత్ర పారాయణం ప్రతిరోజు చేయండి. అలాగే విజయద్వాదశిని పురస్కరించుకొని ఆదివారం నాడు విష్ణు సహస్ర పారాయణం చేసి ఏదైనా విష్ణు దేవాలయ దర్శనం చేసుకోండి. వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థన చేయండి. గురువారం నాడు దత్తాత్రేయ స్తోత్రపారాయణంతో పాటుగా దత్తక్షేత్ర సందర్శనం చేయటం వల్ల కూడా కొంత అనుకూలత కలుగుతుంది. ఇక ప్రతి ఆదివారం ఖచ్చితంగా ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయటం మీకు చెప్పుకోదగినటువంటి సూచన. పితృదేవతలకు ప్రీతిగా గోక్షేత్రంలో గోవులకు ఏదైనా సమర్పణ చేయండి, సరిపోతుంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ వారమంతా శని శుభంగా ఉన్నాడు. కొంత బుధుడు పర్వాలేదు, శుక్రుడు పర్వాలేదు. ధనుస్సు రాశి వారికి గ్రహచార రీత్యా అద్భుతమైనటువంటి సమయం. ఇలా అనుకుంటారు, అలా పనులు అయిపోతూ ఉంటాయి. కొంతమందికి వ్యక్తిగత జాతకంలో బలహీనత వల్ల కూడా కాకపోవచ్చు. అయిన వాళ్ళు సంతోషపడండి, కాని వాళ్ళు దైవారాధన చెయ్యండి. అంతేగాని అందరికీ ఒకే రకంగా ఉంటుంది అన్న భావన మాత్రం పెట్టుకోకండి. నకారాత్మకమైనటువంటి అంటే నెగిటివ్ థాట్స్ ఇవి విపరీతంగా మిమ్మల్ని బాధ పెడుతూ ఉంటాయి. ఒక పని చేయకముందే ఈ పని చేస్తే ఇబ్బంది కదా అన్న ఆలోచన మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ముందు దిగితే కానీ లోతు తెలియదు. కాబట్టి విద్యార్థులు ముందుకు వెళ్ళండి. ఉద్యోగం కోరుకునేటువంటి నిరుద్యోగులు చక్కగా ప్రయత్నం చేయండి. సంభాషణలో అపార్థాలకు తావివ్వకండి. డబుల్ మీనింగ్ మాటలు మాత్రం మాట్లాడకండి. ఎందుకంటే ఊహించని వివాదాలు మీ జీవితంలో వచ్చే ఆస్కారం కూడా ఈ వారంలో ఉంది. ఆర్థికంగా కొంత అనుకూల స్థితి ఉంది. సన్నిహితులతో ముఖ్యమైనటువంటి విషయాలు చర్చిస్తారు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. కాంట్రాక్టర్లకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. సోదరుల నుంచి పిలుపొందుతుంది. మంచి వాహన యోగాదులు కూడా కలుగుతున్నాయి. వ్యాపారపరంగా చిక్కులు తొలగి లాభాల బాటలో ప్రయాణం చేస్తారు. ఉద్యోగపరంగా మీకు ఎదురైతే ఉండదు. అలాగే కొంత కుటుంబంలో ఒత్తిడులు లేకుండా జాగ్రత్త పడండి. కొందరు ఇబ్బందులు సృష్టిస్తారో వాటిని చాకచక్యంగా కూడా ఎదుర్కొండి. వారం మధ్యలో ఒక శుభవార్త శ్రవణం అనేటువంటిది మీకు అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వవచ్చు. ఆడంబరాలకు పోకుండగా ఆచార వ్యవహారాలను పాటిస్తూ దైవాన్ని నమ్మితే ఖచ్చితంగా మంచి ఫలితాలు మీరు సాధించగలుగుతారు. ధనుస్సు రాశి వారికి పరిహారాలు.
ఆదివారం నాడు విజయద్వాదశి. ఆ రోజున విష్ణు సహస్రనామ పారాయణం చేసి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అష్టోత్తర అర్చన చేయించుకోండి. మంగళవారం నాడు కరావలంబ స్తోత్రం చేయండి. గురువారం నాడు దత్తక్షేత్ర దర్శనం చేసుకోండి. శనివారం రోజున సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించండి. పితృదేవతలకు ప్రీతిగా మహాలయ పక్షములు కాబట్టి గోక్షేత్రంలో గోవులకు ఏదైనా సమర్పణం చేయండి, సరిపోతుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారమంతా కుజుడు, గురువు, రాహువు శుభంగా ఉన్నారు. కొంత బుధుడు శుభుడు, కొంత శుక్రుడు, కొంత రవి పర్వాలేదన్నట్టుగానే ఉంది. మకర రాశి వారికి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఈ సోమ, మంగళ, బుధవారాల్లో 1-2 సార్లు ఆలోచించండి. విద్యార్థులు లక్ష్య సాధనలో నిర్లిప్తంగా ఉండకండి. ముఖ్యమైనటువంటి వ్యవహారాదుల్లో విజయాలు తప్పకుండా కలిగే ఆస్కారం కూడా ఉంది. ఆసక్తికర సమాచారం కూడా అందుతుంది. బంధువులతో సత్సంబంధాలు కూడా నెలకొంటాయి. ఆర్థికంగా కొంత బలం చేకూరే రుణాలు తీరుతాయి. నిరుద్యోగుల యొక్క కృషి ఫలిస్తుంది. స్థిరాస్తి వివాదాల నుంచి కూడా గట్టెక్కుతారు. కొంత వాహన గృహ యోగాలనేటువంటివి కూడా మీకు బాగానే ఉన్నాయి. అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది. మీ మనోబలమే మిమ్మల్ని కాపాడుతుంది. ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు ఎప్పుడూ కూడా తీసుకోకండి. ఈ గురు శుక్రవారాల్లో ఒక వార్త మీ బలాన్ని అనేటువంటిది పెంచవచ్చు. పారిశ్రామిక వర్గాల యత్నాలు సఫలం అవుతాయి. రాజకీయ వర్గాలకు ఉన్నత స్థాయి పిలుపులు కూడా అందుతాయి. కుటుంబ సభ్యుల మధ్య ఏకీభావం అనేటువంటిది కూడా నిలుస్తుంది. వాహనం డ్రైవింగ్ చేసేటువంటి వారు, వాహన చోదకులు కొంత జాగ్రత్త పడకపోతే ప్రమాదాలు జరిగే ఆస్కారం కూడా ఉంది. కాబట్టి మకర రాశి వారు 1-2 సార్లు వాహనాన్ని నడిపేటప్పుడు కొంత అప్రమత్తంగా ఉండటం అనేటువంటిది ఈ వారంలో మీకు చెప్పుకోదగినటువంటి కూడా సూచన. అలాగే రాజకీయ నాయకులకు నోటి దురుస్తనం వల్ల ఎక్కడ లేని ఇబ్బందులు కూడా కలిగే ఆస్కారం కూడా ఉంది. పరిహార విషయానికి వచ్చినట్లయితే ఈ వారమంతా మకర రాశి వారు శని సంబంధ స్తోత్రపారాయణాదులు చేయండి. నవగ్రహములకు ప్రతిరోజు ప్రదక్షిణములు చేయండి. ఆంజనేయ చాలీసా పారాయణం చేయండి, హనుమాన్ చాలీసా. అలాగే సంకష్టహర చతుర్థి వ్రతం రోజున గణపతి ఆరాధన చేయించుకోండి. ఈ వారంలో పితృదేవత సంబంధమైనటువంటి దోషముల నివారణ కోసము గోక్షేత్రంలో గోవులకు ఏదైనా సమర్పణం చేయండి, సరిపోతుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారమంతా బుధుడు, శుక్రుడు కొంత శుభంగా ఉన్నారు. కుంభరాశి వారికి చెప్పుకోదగినటువంటి విషయాలు ఏమిటి అంటే కొంత మనోబలమే చాలా వరకు అవసరమవుతుంది. పరిస్థితులు మీకు అనుకూలంగా ఉండకపోవచ్చు. పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులు పరిచయం అయినప్పటికీ కూడా కొన్ని పనులు ముందుకు వెళ్ళకపోవచ్చు. ఆలోచనలైతే నకారాత్మకంగా వస్తాయి. కొన్ని ఆలోచనలు కలిసి వచ్చే ఆస్కారం కూడా ఉంది. బంధువులతో ఉత్తర ప్రత్యుత్తరాలు కూడా సాగిస్తారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. నలుగురికి ఉపయోగపడే పనులు చేస్తారు. అభీష్టం సిద్ధిస్తుంది. ఉద్యోగపరంగా మిశ్రమ కాలం నడుస్తుంది. ఒత్తిడికి గురైతే పొరపాట్లకు ఆస్కారం ఉంటుంది. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహారం అనేటువంటిది చేయండి. అనూహ్యమైనటువంటి ఖర్చులు ఈ వారంలో మీకు ఎదురు పడవచ్చు. ఉద్యోగం అనేటువంటిది ఉత్సాహవంతంగా ఉన్నప్పటికీ కూడా పక్క వ్యక్తుల వల్ల కొన్ని ఇబ్బందులు అనేటువంటివి పడవలసి వస్తుంది. అలాగే రాజకీయ వర్గాలకు యోగదాయకమైనటువంటి కాలము. అలాగే ఆకస్మిక ప్రయాణాలు కూడా పడే ఆస్కారం కూడా ఉంది. ఇంతకాలం పడినటువంటి శ్రమకు కొంత మంచి ఫలితాలైతే తప్పకుండా కలగవచ్చు. రాజకీయ వర్గాలకైతే కొంత ప్రోత్సాహకరంగానే ఉంటుంది. స్త్రీలకు కొంత అనారోగ్య సూచన ఇబ్బందికి గురి చేయవచ్చు. మైగ్రెయిన్ లాంటి పెయిన్స్ కానీ లేకపోతే వాత సంబంధమైనటువంటివి కానీ కొంత ఇబ్బంది పెట్టవచ్చు. ఆహార విహారాదుల్లో కొంత జాగ్రత్త తీసుకోకపోతే కుంభరాశి వారికి అనారోగ్య సూచన కూడా కనిపిస్తూ ఉన్నది. అలాగే
కొంత కుంభరాశి వారు ఈ వారమంతా సూర్యనారాయణ ఆరాధన, ప్రతిరోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చక్కగా చేయటం అనేటువంటిది మంచిది. అలాగే ఈ వారంలో విజయ ద్వాదశి నాడు వామన ద్వాదశి రోజున వామన స్తోత్రం కానీ విష్ణు సహస్రనామ స్తోత్రం కానీ పారాయణం చేయండి. శనివారం రోజున సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించండి. ఈ వారంలో పితృపక్షాలు వస్తూ ఉన్నాయి కాబట్టి పితృదేవతలకు ప్రీతిగా వారంలో ప్రతిరోజు కూడా గోక్షేత్రంలో ఏదైనా గోపుకు సమర్పించండి. నవగ్రహాల ప్రదక్షిణం చేయటం కూడా మీకు చాలా వరకు కూడా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారమంతా బుధుడు శుభంగా ఉన్నాడు. రాహుకేతువులు అర్ధశుభులు, కొంత శుక్రుడు అర్ధశుభుడు. ఆర్థిక పరిస్థితి డోలాయమానంగా ఉంటుంది ఈ వారము. ఉద్యోగపరంగా ఆశాజనకమైనటువంటి దృక్పథంతో ముందుకు వెళ్తే కొంత స్థిరత్వం ఏర్పడవచ్చు. ఆరోగ్యం మీద దృష్టి పెట్టకపోతే విపరీతంగా ఇబ్బంది పడతారు. చాలా వ్యవహారాలు నడకన కొనసాగుతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. నిరుద్యోగుల యొక్క ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి. వ్యాపారపరంగా కొద్దిపాటి చికాకులు అనేటువంటివి కూడా సంభవించవచ్చు. అధికార లాభం అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది. వ్యాపారపరంగా శ్రమ పెరుగుతుంది. అన్నింటా మిశ్రమ ఫలితాలు. కొంత జాగ్రత్తగా వ్యవహరించకపోతే నష్టాలు తప్పవు. ఆరోగ్యం మీద మరింత శ్రద్ధ అవసరము. ఉద్యోగపరంగా విశేష గుర్తింపు అయితే రాగలదు. బంధువులతో మాట పట్టింపులు లేకుండా జాగ్రత్త పడండి. పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు పడవచ్చు. ఉద్యోగపరంగా చిన్న మార్పులు సంభవిస్తాయి. పదవి ఉన్నతి మొదలైనటువంటి విషయాల మీద ఆశ మాత్రం పెట్టుకోకండి. కొంత ఆత్మవిశ్వాసంతో వ్యవహరించకపోతే ప్రతి వ్యవహారంలో మీకు చికాకులు కలగవచ్చు. అన్నింటా మిశ్రమ ఫలితాలే కనిపిస్తున్నాయి. కావని ఎక్కడ గొప్పనైనటువంటి ఫలితాలైతే పెద్దగా గోచరించటం అయితే లేదు. కొంత వ్యాపారం అనేటువంటిది కూడా మందకొడిగా సాగవచ్చు. నిరుద్యోగులకు కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడే ఆస్కారం కూడా ఉంది. గట్టిగా అధ్యయనం చేస్తే కానీ పరీక్షలో ఉత్తీర్ణత పొందలేరు. మరి మీనరాశి వారి కూడా ఈ వారంలో గణపతి అష్టోత్తరంతో ప్రతిరోజు ఆరాధన చేయించుకోండి. అలాగే శనికి ప్రతిరోజు ధ్యానాదులు చేసి చక్కగా నీలాంజన సమాభాసం రోజు 21 సార్లు పారాయణం చేయండి. శనివారం నాడు నవగ్రహముల చుట్టూ 21 ప్రదక్షిణములు చేయండి. ఈ మహాలయ పక్షాలు ప్రారంభమయ్యాయి కాబట్టి మహాలయ పక్షముల్లో మీరందరూ కూడా గోక్షేత్రంలో గోవులకు ఏదైనా సమర్పణ చేయండి, సరిపోతుంది. ఇవి మేషాది ద్వాదశ రాశులకు ఈ వారం కలిగేటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలు. ఇక ప్రధానంగా ఒక సూచన, వ్యక్తిగత జాతకాలు చాలామంది కూడా కోరుతున్నారు. నాకున్నటువంటి తీరిక లేని కార్యభారం వల్ల ఎక్కువ మందితో ఫోన్ కాల్ మాట్లాడలేకపోతున్నాను. ఇక నుంచి తప్పకుండా మీ అందరికీ అందుబాటులో ఉండే ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఎవరైనా సరే ఫోన్ ద్వారా నాతో చక్కగా మాట్లాడవచ్చు అపాయింట్మెంట్ తీసుకుంటే. కాబట్టి మేషాది ద్వాదశ రాశుల్లో ఎవరెవరైతే వ్యక్తిగత జాతకాలు కావాలి అనుకుంటున్నారో, మీ వ్యక్తిగత జాతకాల్లో సమస్యలు ఏవైనా ఉన్నాయి, ప్రస్తుతం ఏం నడుస్తోంది, ఈ అన్ని సమస్యలకు కూడా కొంత పరిష్కారం చూపించేటువంటి దిశగా నేను మీకు చూపిస్తాను. తప్పకుండా మంచి చక్కటి ఒక మార్గదర్శకం అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు సంతృప్తి కలిగేట్టుగానే మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకొని నన్ను సంప్రదిస్తే వ్యక్తిగత జాతకాల మీద నాతో సంభాషణ చేయవచ్చు. మరలా వచ్చే వారం కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్లో కనిపిస్తున్నటువంటి నెంబర్కు మీ అభిప్రాయాలు పెట్టండి. వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కండి. జై శ్రీరామ్.